ఇది గమనిస్తే మెల్లిగా థాట్స్ అన్నీ ఆగిపోతాయి. మెల్లిగా అయితాయి. అందరికి ఇక్కడ వచ్చిన తిప్పలేంటంటే, అప్పటి వరకు మనం బయట ఉరుకులు పరుగులు చేసిన సొసైటీలో విన్న మాటలన్నీ కూడా ఇక్కడున్నాయి. అండ్ ఆల్సో ఈ జన్మవే కాకుండా గత జన్మలో కూడా అంటే గత జన్మలో ఎందుకంటున్నామండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 5థ్ క్లాస్ స్టూడెంట్‌ని. నేను 10థ్ క్లాస్ వరకు రావాలి అంటే నా సిక్స్త్ క్లాస్, 7థ్ క్లాస్, 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ ఇవంతా నాలెడ్జ్ క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాతే నేను 10థ్ క్లాస్‌కి వస్తాను. ఇవన్నీ కూడా ఒకానికి ఒకదానికి లింక్ అయి ఉన్నాయి. 5థ్ డిఫరెంట్, 10థ్ క్లాస్ డిఫరెంట్ అనము. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నా మైండ్ ఇప్పుడు ఉందంటే నా మైండ్ ఎన్ని జన్మలు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఇక్కడ ఉన్నాం. మన మెమరీస్ అంటాం కదండి, తిట్టినవి, కొట్టినవి, అవమానించినవి అవన్నీ ఎక్కడున్నాయి? నిజంగా మన బాడీ పార్ట్ లో ఎక్కడున్నాయి అవి? మనకి ఎలా గుర్తొస్తున్నాయి? ఆ మెమరీస్ ఎక్కడున్నాయి అంటే ఇట్స్ ఇన్ మైండ్.